We praise God for this time God has given to us to study His Word, meditate and apply these words to our life. మన వాక్యాన్ని చదివి ధ్యానించి మన జీవితాలకి దాన్ని అన్వయించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. We are studying the book of Malachi and we are meditating chapter 3. మలాకి గ్రంథ ధ్యానాల్లో ఉంటున్నాం. 3వ అధ్యాయంలో ఇప్పుడు ఉన్నాం. We have meditated upon the concept of tithing. దశమ భాగాలు అన్న అంశాన్ని గురించి మనము ధ్యానించాం. In the Old Testament it is called tithing and in the New Testament it is called giving. పాత నిబంధనలో దశమ భాగంగా పేర్కొనబడిన అంశము క్రొత్త నిబంధనలో ఇచ్చుట అనే అంశముతో పోల్చబడింది. We also studied the difference between the Old Testament tithing and the New Testament giving. పాత నిబంధనలో ఉన్న దశమ భాగాలకి క్రొత్త నిబంధనలో ఇచ్చుట అన్న అంశానికి ఉన్న వ్యత్యాసాలు మనం చూసాం. We should be very clear about this difference. ఈ వ్యత్యాసము మనము క్షుణ్ణంగా సరిగ్గా ఎరిగిన వారమై ఉండాలి. One thing we learned from the last meditation is గత ధ్యానంలో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే the blessings of the people of God depended on the tithing. అయితే తన ప్రజల యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క దశమ భాగాల మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం చూసాం. However, we must understand that our blessing as believers depends on our relationship with Christ. అయితే విశ్వాసులమైన మన ఆశీర్వాదాలు క్రీస్తు మీద ఆధారపడి ఉంటున్నాయి. And our blessings depends on how we appropriate the blessings through our righteous living. అయితే క్రీస్తుతో ఉన్న మన సంబంధం మీద అదే రీతిగా మన నీతిగల మన జీవితానికి ఆ సంబంధాన్ని ఎలా అన్వయించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటున్నాయి. We must also understand that giving in the New Testament is not commanded, but it's a cheerful, voluntary giving that is recommended. ఇచ్చుట అన్నది కొత్త నిబంధనలో ఒక ఆజ్ఞగా ఇవ్వబడలేదు, కానీ ఉత్సాహంగా స్వచ్ఛందంగా ఇవ్వటాన్ని ప్రోత్సహించినట్లుగా మనకు కనపడుతుంది. Actually, this book of Malachi is full of questions. నిజానికి ఈ మలాకి గ్రంథము ప్రశ్నలతో నిండుకున్న గ్రంథం. Questions put forth by God and counter questioning by His people. దేవుడు వేసిన ప్రశ్నలు, వాటికి ఎదురు దేవుని ప్రజలు వేసిన ప్రశ్నలు మనకి కనపడతాయి. There are in all 7 questions that has been put by God to His people. అయితే దేవుడు తన ప్రజలకు వేసిన 7 ప్రశ్నలు ఇందులో మనకు కనపడతాయి. Instead of accepting their sins, the people dared to put a counter question to God. అయితే తమ పాపాలని అంగీకరించడానికి బదులు సాహసించి దేవునికే బదులు ప్రశ్నలు వేయటం మనకు కనపడుతుంది. Dear friends, in the process of studying this book, we have been able to learn lessons on living. అయితే ఈ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా ఆ ప్రక్రియలో మన జీవితాలు ఎలా జీవించాలి అనేసి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. We also learned how to better our relationship with God. అలానే దేవునితో ఉన్న సంబంధాన్ని మనం ఎలా మెరుగుపరచుకోవాలో కూడా నేర్చుకున్నాం. Now, before we proceed further in this chapter 3, ఈ 3వ అధ్యాయ ధ్యానాన్ని మనం కొనసాగించక ముందు we'll read verse 13, which says, "Your words have been arrogant against me, says the Lord. Yet you say, what have we spoken against you?" 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్తిమి అని మీరు అడుగుదురు. So this is the last and the 7th accusation by God to His people. అయితే ఇది చివరిది 7వది అయిన తన ప్రజల మీద దేవుడు మోపిన నేరము. God says, "Your words have been arrogant." అంటే దేవుడు అంటున్నారు కదా, మీరు బహు గర్వపు మాటలు పలికారు అనేసి అంటున్నారు. Now, what's the essence of this passage from verses 13 to 18? 13 నుంచి 18 వరకున్న వాక్యభాగ సారాంశం ఏంటి? Actually, this essence or the summary is found in verse 14. అయితే దీని యొక్క సంక్షిప్త వివరణ 14వ వచనంలో మనకు కనపడుతుంది. This is the response of the people. దేవుని ప్రజల యొక్క స్పందన ఈ వచనంలో మనకు ఉంటుంది. They say to God, "It is pointless to serve, and what benefit it is for us that we have done what we have required and that we have walked in mourning before the Lord of armies." 14వ వచనంలో ఇలా ఉంటుంది. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమి అని మీరు చెప్పుకొనుచున్నారు. These words must have broken the heart of God. ఈ మాటలు దేవుని హృదయాన్ని పగలగొట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. And we tend to criticize the Israelites. ఇశ్రాయేలుని ఇలా చేశారేంటి అని మనం విమర్శిస్తాం. But let's note, nothing has changed from the past to the present. అయితే మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే గతానికి ప్రస్తుతానికి ఏమీ మార్పు లేదు.
Today also in the present days we echo the same sentiment. ప్రస్తుత కాలంలో కూడా ఇదే ఆలోచనని మనం కూడా ప్రతిధ్వనించడం కనపడుతుంది. We tend to complain, we tend to murmur. అయితే మనం కూడా ఫిర్యాదులు చేయటం కనపడుతుంది, అది సనుగుకోవటం కనపడుతుంది. We also blame God for the unpleasant situations that we find ourselves. అలానే మనము కలిగి ఉండే దుఃఖకరమైన ఇష్టము కాని ఆ పరిస్థితులకి దేవుని నిందించే పని చేస్తూ ఉంటాం. We may wonder, why did the Israelites in the days of Malachi and why do we in the present speak like this? అయితే మలాకీ దినాలలో ఇశ్రాయేలీలు ప్రస్తుత కాలంలో ఉన్న మనము ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అనే ఆలోచన చేస్తే, One primary reason is we have lost our love for God. దానికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే దేవుని ఎడల మనకుండే ప్రేమని కోల్పోయాం. We have prideful hearts. అలానే గర్విష్ఠులం అయిపోయాం. We have unrepentant attitudes. అలానే పశ్చాత్తాపము లేని వైఖరి మనలో ఉంటుంది. Not understanding the will of God, the heart of God. దేవుని చిత్తాన్ని, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉండిపోతున్నాం. And one of the reasons is the Israelites and we were more materially minded and not spiritual minded. అలానే మరొక ప్రధానమైన కారణం ఏంటి అనంటే భౌతిక విషయాల మీద ఉన్న ఆసక్తి ఆత్మీయ సంగతుల మీద మనం పెట్టలేకపోతున్నాం. We are also fleshly minded, not minding the spiritual things. అలానే శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నాం కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవట్లేదు. This is the reason we speak arrogantly against God. ఈ కారణాల చేత దేవుని ఎదుట మనము గర్వపు మాటలు పలుకుతున్నాం. Now this passage from 13 to 18 consisting of 6 verses 13 నుంచి 18 వరకు ఉన్న ఈ 6 వచనాలలో మనం చూసినట్లయితే divides the people into two classes. ప్రజలని 2 గుంపులుగా చేయటం మనకు కనపడుతుంది. The first one is the frustrated lot. అంటే మొదటి తరగతి లేదా మొదటి గుంపు ఎవరు అనంటే నిరాశ చెందిన గుంపు. Who are the people belonging to this category? ఈ నిరాశ చెందిన గుంపులో ఉన్న వ్యక్తులు ఎవరు? People who have a lot of expectation from God. దేవుడి నుంచి అనేకమైనవి ఆశించేవారు. People who have a lot of expectation from the church. అలానే సంఘము నుంచి అనేకమైనవి ఆశించేవారు. Once their desires and expectations are not fulfilled, they tend to complain and murmur. అయితే వారి ఆశలు, ఆశయాలు, అంచనాలు నెరవేర్చబడినప్పుడు అప్పుడు వాడు ఫిర్యాదు చేయటం, సనుక్కోవటం జరుగుతుంది. They move away from God, they move away from the church. అలానే సంఘానికి దూరంగా, దేవునికి దూరంగా వెళ్ళిపోవటం మనకు కనపడుతుంది. We believers and non-believers also attack God when we suffer for our own choices. అలానే విశ్వాసులు, అవిశ్వాసులు అన్న భేదం లేకుండా మన యొక్క ఎంపికల వలన మనకు కలిగిన నష్టానికి సైతము దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. We refuse to follow God. అలానే దేవుణ్ణి వెంబడించడానికి అంగీకరించిన వారంగా, నిరాకరించే వారంగా ఉంటాం. And then hypocritically claim that there is no benefit in following God. అలానే ఇలా చేస్తూ కూడా దేవుణ్ణి వెంబడించడం వలన ప్రయోజనం ఏమీ లేదు అని వేషధారణ పూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. One good example of such an attitude is found in Psalm 33, which has been penned by Asaph. 33వ కీర్తన, ఆసాఫ్ రాసిన కీర్తనలో అటువంటి అంశమే ఒకటి మనకు కనపడుతుంది. It is Psalm 73. క్షమించండి, 73వ కీర్తనలో ఆ మాటలు మనం చూడొచ్చు. And if you read that psalm, ఆ కీర్తన మనం చదివినట్లయితే we see the psalmist Asaph is comparing himself with the wicked. ఆసాపు దుష్టులతో తన జీవితాన్ని పోల్చుకోవటం మనకు కనపడుతుంది. One of the statements he makes is, this wicked seems to be prospering and having good times. అయితే ఆయన అన్న ఒక మాట ఏంటంటే, ఈ భక్తిహీనులే క్షేమంగా ఉంటున్నారు, వారి దినాలు చక్కగా ఉంటున్నాయి అనేసి అన్నాడు. However, everything changes when he goes into the temple. అయినప్పటికీ ఇలా పలికిన ఈయన మందిరంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితులన్నీ మారటం మనకు కనపడుతుంది. To remove this complaining or murmuring attitude, you have to read this Psalm 73. సనుగుకునే ఫిర్యాదు చేసే ఈ మనస్తత్వాన్ని, వైఖరిని మనలో నుంచి తీసివేసుకోవాలి అనంటే 73వ కీర్తన మనం చదవాల్సిందే. Now God's people in the days of Malachi are feeling the futility of serving God and they are expressing their frustration. చేత మలాకీ దినాలలో ఉన్న ఇశ్రాయేలీలు దేవుని సేవించటము నిష్ఫలమైనది, వ్యర్థమైనది అనేసి అనుకుంటూ వారి యొక్క నిరాశని వ్యక్తపరుస్తున్నారు. What is their frustration?
అలానే దేని గురించి వారు చిరాకు పడుతున్నారు లేదా నిరాశ చెందుతున్నారు? Evil doers seem to prosper while those who follow God's ways, they suffer. వారి వారి ఆలోచన ఏంటంటే ఆ దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇబ్బందులు పడుతున్నారు అనేసి. One question that we should put to ourselves is, do we belong to this frustrated lot? అయితే మనకి మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, ఈ నిరాశ చెందిన తరగతికి లేదా గుంపుకి మనము చెందిన వారంగా ఉంటున్నామా? Is there constant murmuring and complaining? మనము కూడా ఫిర్యాదులు చేసుకుంటూ సనుక్కుంటూ జీవిస్తున్నామా? Even we see the Israelites in the wilderness, they frequently complained and murmured against God and the servant of God. అలానే ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా దేవునికి విరోధముగా, దేవుని సేవకునికి విరోధముగా వారు ఫిర్యాదు చేయటం, సనుక్కోవటం మనకి కనపడుతుంది. So we have seen the first category as the frustrated lot, and the second group is called the satisfied lot. మొదటి గుంపుని నిరాశ చెందిన గుంపు అనేసి చూసాం. రెండవ గుంపు సంతృప్తి చెందిన గుంపుగా ఉంటున్నారు. Now these are the true believers. వీరు నిజమైన విశ్వాసులు. They are in a minority, they are a remnant. అలానే వీరు శేషముగా అల్పసంఖ్యాకులుగా ఉంటున్నారు. They remain faithful to the Lord. దేవునికి నమ్మకత్వము కలవారుగా, నమ్మకస్తులుగా వాళ్ళు ఉంటున్నారు. And that's what we see in verse 16. 16వ వచనంలో అదే సంగతి మనం చూడొచ్చు. Then those who feared the Lord spoke to one another, and the Lord listened attentively and heard it, and the book of remembrance was written before him for those who fear the Lord and esteem his name. మలకి 3:16 ఇలా ఉంటుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. Now if you have your Bibles before you, మీ ఎదుట మీ బైబిల్లో ఉన్నట్లయితే, and you can point it to verse 16, 16వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే, then there are some words which are of very, very important. ఇందులో ముఖ్యమైన కొన్ని పదాలు మనకి కనపడతాయి. Those who feared the Lord, feared, number one. మొదటిది భయభక్తులు గలవారు అన్న మాట కనపడుతుంది. And the second thing is the Lord spoke to one another. అలానే యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా అనేసి రెండవ మాట. And the third thing phrase is Lord listened attentively. తర్వాత మూడవ మాట యెహోవా చెవియొగ్గి ఆలకించెను అన్నమాట. And these are the people who fear the Lord and esteemed his name. చేత ఈ ప్రజలు, ఈ గుంపు ఎవరు అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా నామాన్ని ఘనపరిచిన వారు. So we shall study these phrases and meditate upon this. అయితే ఈ ముఖ్యమైన మాటల్ని కొంత లోతుగా ధ్యానం చేద్దాం. Number one thing is the attribute of these people, the satisfied lot, is they feared the Lord. ఈ సంతృప్తి చెందిన గుంపులో ఉన్న స్వభావము లక్షణాలలో మొదటిది ఏంటంటే దేవునికి భయపడిన వారు. Fearing the Lord means to revere him or reverencing God. దేవునికి భయపడటం అనంటే ఆయన ఎడల ఒక గౌరవప్రదమైన భయము ఉండటం అని చెప్పుకోవచ్చు. These are the people who worshipped as the Lord Almighty. ఆ భీకరుడు, సర్వశక్తుడు అయిన దేవుణ్ణి ఆరాధించిన గుంపిది. And the verse 16 says they spoke to one another. అలానే 16వ వచనంలో ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచున్నారు అనే మాట కనపడుతుంది. That means they met together. అంటే దాని అర్థం ఏంటంటే వారు కలిసి వచ్చారు. Not to complain but to encourage and edify each other. అంటే ఫిర్యాదులు చేసుకోవటానికి కాదు గాని ఒకరినొకరు ప్రోత్సహించి క్షేమాభివృద్ధి కలుగజేసుకోవటానికి. So they spoke about the Lord and they weren't afraid for him to hear what he was saying. అంచేత ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుని గురించి మాట్లాడుకున్నారు. అదే రీతిగా దేవుడు మన మాటలు వింటున్నాడు అన్న ఏ భయము లేని వారుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. So this small minority remnant, they were in fellowship. అంచేత ఈ అల్ప సంఖ్యాకులుగా శేషముగా మిగిలిన వీళ్ళు సహవాసం కలిగి ఉంటున్నారు అనేసి ఈ మాటలో అర్థమవుతుంది. And this verse 16 further says the Lord listened attentively and heard them. ఈ 16వ వచనంలో మనం చూసిన మరొక మాట ఏంటంటే వారలా మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. In order to understand this verse or in this phrase,
we turn to 1 Peter chapter 3 and verse 12. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. And this verse says, "For the eyes of the Lord are towards the righteous, and his ears attend to their prayers, but the face of the Lord is against evildoers." 1 పేతురు 3:12 ఇలా ఉంటుంది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. So who are these people ఈ ప్రజలెవరు? to whom the Lord is listening attentively and hearing them? ఎవరి మాటలు వింటున్నాడు? ఎటువంటి గుంపు వారు? They are the righteous people doing the right things. ఇక్కడ నీతిమంతులు లేదా సరైన పనులు చేసేవారు, They are the faithful lot. అలానే విశ్వాసము కలిగిన నమ్మకము కలిగిన నమ్మకస్తులైన గుంపిది. So these are people, righteous people. They held God in reverence. అంచేత ఈ నీతి గల జనులు చేస్తుంది ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు, And they were worshippers. అలానే ఆరాధికులుగా ఉంటున్నారు, They were in fellowship. అలానే సహవాసం కలిగి ఉంటున్నారు. Now what does the word further say about them? అయితే ఈ లేఖన భాగంలో వారి గురించి ఇంకా ఏం చెప్పబడింది? A book of remembrance was written before him for those who fear the Lord and esteem his name. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామముని స్మరిస్తూ ఆయన నామాన్ని గణపరిచే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిను అనేసి ఉంటుంది. Even if we trace the history and read the Bible, అయితే వీరి యొక్క చరిత్రని మనం బైబిల్లో గమనించినట్లయితే the historical books like Esther, ఉదాహరణకి ఎస్తేరు గ్రంథాన్ని మనం చూసినట్లయితే we get some insight into this book of remembrance. ఈ జ్ఞాపకార్థ గ్రంథాన్ని గురించిన కొన్ని సంగతులు మనకు అందులో కనపడతాయి. The kings of Persia kept such books. పారసిక రాజులు అటువంటి గ్రంథాలు వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. It's a record of those who had rendered good service to the king. అంటే రాజుకి మంచి సేవ చేసిన వారి గురించిన వృత్తాంతాలు అందులో రాయబడ్డాయి. And the names of those servants who ought to be rewarded. అలానే ఎవరికైతే ప్రతిఫలం ఇవ్వాలో అటువంటి వారి గురించిన సమాచారం అందులో పొందుపరిచారు. Even God does the same with regard to his faithful people. దేవుని ఎడల నమ్మకస్తులుగా కలిగిన ఉన్న జనుల యొక్క పనులని కూడా అదే రీతిగా తన జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు రాస్తారు. So God has a book of remembrance. దేవునికి ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది అని అర్థం చేసుకోవాలి. Our faithfulness, our good deeds are always recorded. మన నమ్మకత్వాన్ని, మన యొక్క సత్క్రియలని ఎప్పుడు కూడా దేవుడు నమోదు చేసుకుంటూనే ఉంటారు. So we get the answer to the question, what benefit it is to serve God. అంచేత దేవుణ్ణి సేవించడం వలన మనకు వచ్చే లాభం ఏంటి అన్నదానికి జవాబు ఇక్కడ కనపడుతుంది. So God rewards. మన దేవుడు బహుమానాలు ఇచ్చే దేవుడు. God records. God not only rewards, he records our good works. ఆయన మన మంచి పనులని నమోదు చేయటం మాత్రమే కాదు, వాటికి ప్రతిఫలం కూడా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. Now one of the things that comes out of this chapter from verses 13 to 18 is God dispenses his divine justice. ఈ 13 నుంచి 18 వరకు ఉన్న ఈ భాగంలో మనం చూసే మరొక మాట ఏంటంటే దేవుడు తన న్యాయాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. Each individual will have to face God on the day of judgment. తీర్పు దినాన ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట నిలబడాలి. Not only there is divine justice that is dispensed, but God will separate the righteous from the wicked. దైవికమైన న్యాయాన్ని అమలు చేయటమే కాదు కానీ ఆ దినాన నీతిమంతులని దుష్టులని ఆయన వేరు చేయబోతున్నాడు. Our actions, our invention, our intentions and faith will also be tested and rewarded. మన క్రియలు, మన ఉద్దేశాలు, మన విశ్వాసము ఇవన్నీ కూడా పరీక్షించబడతాయి. అదే రీతిగా వాటికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. All our good or bad deeds will one day be accounted for. మన చేసిన పనులకి అనగా అవి మంచివైనా చెడ్డవైనా వాటికి లెక్క చూడటం అనేది జరుగుతుంది. One thing we have to remember is that all the choices that we make in this life will have consequences. అలానే మనం అర్థం చేసుకోవాల్సిన మరో సంగతి ఏంటంటే ఈ జీవితంలో మనం చేసుకునే ఎంపికలన్నిటికీ పర్యవసానాలని మనం భరించాల్సి ఉంటుంది. Now dear friends, what are the practical applications that we get out of these 6 verses? అంచేత ఈ 6 వచనాలలో నుండి మనం అనుసరించటానికి, ఆచరించటానికి మనకున్న అన్వయింపు మాటలు చూద్దాం. Number 1, God always makes a distinction between the faithful
and the arrogant or the backsliding. అంచేత మొదటి సంగతి ఏంటంటే దేవుడు నమ్మకస్తులకి గర్విష్ఠులకి అంటే ఆయన వెంబడించే వారికి వెనుకకు జారిపోయిన వారికి మధ్య వ్యత్యాసము గమనించేవాడుగా ఉంటున్నాడు. Verse 18 of this chapter 3 makes it very, very clear to us. ఈ 3వ అధ్యాయంలో 18వ వచనం మనకు దాన్ని స్పష్టం చేస్తుంది. So we will again distinguish between the righteous and the wicked, between the one who serves God and the one who does not serve God. అంచేత నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు అనేసి ఆ వచనంలో ఉంటుంది. Dear friends, God values and remembers the faithfulness of his people. ప్రియులారా, తన ప్రజల యొక్క నమ్మకత్వాన్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటారు. What does it do to us? It encourages us to persevere in the faith and serve God. అంచేత ఈ సత్యము మనల్ని ప్రోత్సహించి పట్టుదలతో ఆయన సేవించడానికి పురుకొల్పుతుంది. It encourages us to trust God with all our heart, with all our soul. అలానే మన సంపూర్ణముగా మన ఆత్మ ప్రాణ దేహాలతో ఆ దేవుణ్ణి నమ్మేటట్లుగా ఈ సత్యము చేస్తుంది. One day God will see our devotion and reward it in his perfect timing. ఒక రోజున ఆయన ఎడల్లో ఉన్న మన భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దానికి తన సమయంలో పరిపూర్ణ సమయంలో పరిపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు అనేది గమనించాలి. Dear friends, one thing we have to remember is, if not in this world, at least in the world to come, we will be richly rewarded. ప్రియులారా, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒకవేళ ఈ లోకంలో దానికి ప్రతిఫలం రాకపోయినా రానున్న లోకంలో తప్పకుండా దానికి రావాల్సిన ప్రతిఫలము దేవుడిస్తాడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. And one of the important fallouts of this chapter 3 from verses 13 to 18 is, ఈ 13 నుంచి 18లో ఉన్న మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, don't ever utter the words what benefit it is to follow you, to trust you and to serve you. నిన్ను నమ్మటము, అలానే నిన్ను వెంబడించడం, నిన్ను సేవించడం వలన లాభం ఏంటి అన్న ప్రశ్న దేవునికి ఎప్పుడు వేయకూడదు. What benefit it is for us if we come regularly to the church? క్రమంగా మందిరానికి రావటం వల్ల మాకు వస్తున్న లాభం ఏంటి అని ఎప్పుడు మనం అడగకూడదు. Never utter these words, never this thought should come into our minds. అంచేత ఈ ఆలోచన మన మనసులోకి రాకూడదు, అలానే మన నోటి నుండి ఈ మాటలు బయటికి రాకూడదు. And the second application is, రెండవ అన్వయింపు మాట ఏంటంటే, this verses, 6 verses is a reminder for us to reflect on the importance of leading a righteous life. ఈ 6 వచనాలు నీతిగల జీవితం జీవించటానికి మనకి మరోసారి జ్ఞాపకం చేయబడుతున్న అంశముగా గమనించాలి. When we follow the teachings of our God and when we trust him, it gives us assurance that we are on the right path. ప్రభు యొక్క బోధన అనుసరించి ఆయనను నమ్ముతూ మనం ముందుకు సాగటం మనకేం తెలియజేస్తుంది అంటే, మనము సరైన మార్గంలో ఉన్నాము అని మనకు అది నిశ్చయముగా నిర్ణయించి చెప్పబడుతుంది. And the third application is, మూడవ అన్వయింపు మాట చూద్దాం. our choices in this world have eternal significance. ఈ లోకములో మనము చేసే ఎంపికలు నిత్యత్వములో ఆ ఎంపికల యొక్క ప్రాధాన్యత ఉంటుంది. And we should always strive to align ourselves with the righteousness of God. మనము దేవుని నీతితో మనల్ని అనుసంధానం చేసుకోవాలి. మనము సరిగా దానికి సరైన రీతిలో జీవించేటట్లుగా చూసుకోవాలి. Be prepared for the day of judgment. అంత మాత్రమే కాదు, తీర్పు దినానికి మనం సిద్ధపడాలి. We are always urged to live a life that is pleasing to God. అలానే దేవునికి ఇష్టలుగా, దేవుని సంతోషపెట్టేవారుగా జీవించమని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. We are always exhorted to be faithful unto him. అలానే ఆయనకి నమ్మకస్తులుగా ఉండండి అని బైబిల్ మనకి పదే పదే నేర్పిస్తుంది. That is, on the day of judgment we will all be counted as righteous and faithful. అంచేత ఆ రీతిగా జీవించినప్పుడు తీర్పు దినాన మనము నీతిమంతులుగా లెక్కించబడతాం. So a great deal of responsibility and accountability is thrust upon us. అంచేత మన మీద పెద్ద బాధ్యత, అలానే జవాబుదారీతనము మనకి అందించబడుతున్నాయి. And fourthly, 4వ మాట చూద్దాం. there is always a day of reckoning. మనకి లెక్కించే ఒక రోజు ఉంటుంది అని గమనించాలి. There is a time of accountability. అంచేత మనల్ని లెక్క అడిగే జవాబుదారీతనము చూపించాల్సిన దినము ఒకటి ఉంటుంది. All our good deeds will one day be accounted for.
అంచేత మనం చేసిన సత్క్రియలన్నీ ఒక రోజున లెక్కించబడతాయి. And fifth application is, 5వ అన్వయింపు మాట ఏంటంటే, never complain about the situations you find yourselves. అంటే మీరున్న పరిస్థితులను బట్టి మీరు ఎప్పుడు ఫిర్యాదులు చేయకూడదు. There is a God whom we serve. మనము సేవించే దేవుడు ఉంటున్నారు. There is a God whom we worship. అలానే మనము ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. And that God is focused on us. ఆ దేవుడు తన దృష్టిని మన మీద ఎల్లప్పుడూ ఉంచేవాడుగా ఉంటున్నాడు. And the final application is, చివరి అన్వయింపు మాట ఏంటంటే, one of the principles that we have as privileges we have as believers is about we have the indwelling of the Holy Spirit. అయితే విశ్వాసులుగా మనకున్న ఒక ఆధిక్యత ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలోనే నివసిస్తాడు. John chapter 16 and verse 8 says, యోహాను సువార్త 16:8లో ఈ మాటలు ఉంటున్నాయి. and he, that is the Holy Spirit, when he comes, will convict the world regarding sin and righteousness and judgment. ఆయన వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను అనేసి అక్కడ ఉంటుంది. And when that convictions come in our life, ఎప్పుడైతే ఈ ఒప్పుకోలు మన జీవితంలోకి వస్తుందో, it should lead us to confess and live a righteous life. అంచేత ఇవి ఒప్పుకొని సరైన జీవితం, నీతిగల జీవితం జీవించడానికి దారి తీసేదిగా ఉంటుంది. Now we know the judgment of God is upon everyone. దేవుని తీర్పు అందరికీ వర్తిస్తుంది అనేది మనకి ఇప్పుడు తెలుసు. We see the judgment of God right from the initial chapters of the Bible. అంటే బైబిల్లో ప్రారంభ అధ్యాయాల నుంచే దేవుని తీర్పు గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. Judgment upon Adam and Eve. ఆదాము అవ్వల మీదకి వచ్చిన తీర్పు మనకు తెలిసిందే. Judgment upon the world in the days of Noah. నోవహు దినాలలో లోకము మీదకి వచ్చిన తీర్పు మనకు తెలిసిందే. And so on, the judgments has been constantly been thrust upon the people. ఆ రీతిగా దేవుని తీర్పు దేవుని ప్రజల మీద, లోకమంతటి మీద మోపబడటం మనకు కనపడుతుంది. So we do not make a full detail of all the judgments. చేత తీర్పులన్నిటినీ మనం ఇప్పుడు ధ్యానించాల్సిన అవసరం లేదు. But we just mentioned just 3 judgments. అయితే 3 తీర్పులు మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. Number 1, judgment of Christ. మొదటిది క్రీస్తు యొక్క తీర్పు. He took all our sins and was punished. That was the judgment of God on his son. క్రీస్తు తీర్పు అంటే ఏంటంటే, మన పాపాలన్నీ తన ప్రియకుమారుని మీద మోపి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి తీర్చిన తీర్పు. So Paul says in Romans, రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలా అన్నారు, therefore we are no more under judgment. మనకి ఇంకా ఏ శిక్షా విధి లేదు అనేసి పౌలు గారు అన్నారు. No condemnation. అంచేత మనకి తీర్పు గాని శిక్ష గాని లేదు అనేసి పౌలు గారు చెప్పారు. So all the judgment and the penalty of sin has been borne by Christ. ఆ తీర్పు ద్వారా వచ్చిన శిక్ష క్రీస్తు మీద మోపబడ్డాయి. And there is a second judgment. రెండవ తీర్పు మనం చూసినట్లయితే, and that is called the Bema seat of judgment. అయితే దాన్ని క్రీస్తు న్యాయపీఠ తీర్పు అనేసి అంటారు. We will all stand before the judgment seat of Christ. That's what the verse says. మనమందరము క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి అనేసి ఆ వచనం మనకి తెలియజేస్తుంది. Remember, it's not judgment of sin. ఇది పాపానికి వచ్చే తీర్పు కాదు, but a judgment to evaluate how we did in our Christian life, in our believing life. అయితే మన విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం ఏ రీతిగా జీవించాము అని అంచనా వేయటానికి కొరకైన తీర్పు అది. That will be the basis of our rewards. అయితే దాని ఆధారంగా మనకి బహుమానాలు ఇవ్వబడతాయి. The other important judgment is the white throne judgment. మరొక ప్రాముఖ్యమైన తీర్పు ధవల సింహాసనపు తీర్పు. Where all the sinners who have not been born again, who have not accepted Christ, they will be judged. పాపులుగా ఉండి క్రీస్తుని అంగీకరించని అవిశ్వాసులకి దేవుడు తీర్చే తీర్పు. All the nations will be judged. అక్కడ అన్య దేశాలందరికీ, అన్యులందరికీ తీర్పు తీర్చబడుతుంది. And they will be consigned to the eternal hellfire. అయితే ఆ రీతిగా తీర్పు తీర్చబడి నిత్య అగ్నిగుండంలో వారు వేయబడతారు.